Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10 డేస్లో చాలాసార్లు ఒక టాపిక్ అనేది రిపీటెడ్గా రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. వివిధ అంతర్జాతీయ సంస్థలు లేదా మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ప్రముఖ సంస్థలు కానివ్వండి, లేదా రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి, భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా అంచనా వేస్తున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, లేదా 2024 సంవత్సరం చివరి వరకల్లా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు ఎలా ఉండబోతోందని, ఈ అంచనాలపైన ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఎగ్జామినర్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థికి ఎంతవరకు అవగాహన ఉంది పరీక్షించాలని చూస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఈ సంస్థ అంతర్జాతీయ సంస్థ, ఇది జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది, స్విట్జర్లాండ్. ఈ సంస్థ ప్రస్తుత సంవత్సరం 2024 క్యాలెండర్ ఇయర్లో, అంటే జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.5%గా అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ఇటీవల యుఎన్సిటిఏడి సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటును 2024 సంవత్సరానికి గాను ఎంతగా అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది అంటే 6.5%. దట్స్ ఇట్. సో ఇప్పటివరకు మనం ఈ 2024 ఇయర్లో దాదాపు ఒక 15 టాపిక్స్ చెప్పాము. సేమ్ ఇటువంటివి ఏ సంస్థ, ఏడిబి ఎంతలా అంచనా వేస్తుంది, ఐఎంఎఫ్ ఎంతలా అంచనా వేస్తుంది, ఫిచ్ ఎంతగా అంచనా వేస్తుంది, మూడీస్ ఎంతగా అంచనా వేచింది, ఇటువంటి అంశాలన్నీ కూడా భారతదేశం సంబంధించిన ఆర్బీఐ కానీ, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ట్యాబ్లర్ ఫామ్లో చూడండి. మీకు నేను మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో ఇన్స్టాల్ చేసుకోండి. అందులో వీటన్నిటి గురించి కూడా నేను CA 360లో చెప్పాను, అప్డేట్స్ ఇస్తున్నాను, ఇన్ డీటెయిల్ డిస్కషన్ కూడా మీకు చెప్పాను. ఓకేనా? ఇక వృద్ధి రేటు డెఫినేషన్ ఏంటి, జీడిపి డెఫినేషన్, ఇది చాలాసార్లు 100 సార్లు మనం రెగ్యులర్గా రిపీటెడ్గా డిస్కస్ చేసిన అంశమే. ఓకేనా? అండ్ సెకండ్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, అందులో కూడా ఐఐటి మద్రాస్ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇటీవల ఐఐటి మద్రాస్ వారికి సంబంధించిన సంస్థ మొట్టమొదటిసారి ఇప్పటివరకు భారతదేశానికి పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తమవుతున్నాయి. రీసెంట్గా మనం చూస్తే జాంజిబార్లో, టాంజానియాలో ఇటీవల ఒక ఐఐటి క్యాంపస్ అనేది మనం చూడడం జరిగింది. సో ఇటువంటి వాటిపైన ఖచ్చితంగా మీరు చూడండి. అండ్ శ్రీలంకలోని క్యాండీలో ఐఐటి క్యాంపస్ని ఏర్పాటు చేయబోతోంది ఐఐటి మద్రాస్. ఇటువంటి చూడండి, ఏ ఐఐటి వారు ఏ దేశంలో ఐఐటి క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఐఐటీస్ విశ్వవ్యాప్తమవుతున్నాయి, వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. దాంతోపాటు ఐఐటీస్ ఇన్నోవేషన్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అత్యధిక సార్లు ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. వీరు ఒక సూపర్లేటివ్ టాపిక్తో ఈరోజు వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలోనే మొట్టమొదటి మొబైల్ ఫెసిలిటీ లేదా మొబైల్ టెస్టింగ్ ఫెసిలిటీ ఫర్ మెడికల్ డివైజెస్ క్యాలిబ్రేషన్. మెడికల్ డివైజెస్ ఉంటాయి కదా, కామన్గా మనకు డయాగ్నోస్టిక్స్కి ఉపయోగించే పరికరాలు కానివ్వండి, వాటిని క్యాలిబ్రేట్ చేయడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక ఫెసిలిటీని, మొబైల్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఐఐటి మద్రాస్ వారు. ఎక్కడంటే ఐఐటి మద్రాస్ క్యాంపస్లో, గుర్తుంచుకోండి. సో మెడికల్ డివైజెస్ క్యాలిబ్రేషన్ ఫెసిలిటీ అని గుర్తుంచుకోండి. ఆన్ వీల్స్, ఆన్ వీల్స్, ఆన్ వీల్స్ అంటే ఇది మొబైల్ అంటే అర్థం ఏంటిది? కామన్గా సంచారం, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఇది పయనిస్తూ సేవలు అందిస్తుంది. సో ఐఐటి మద్రాస్లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా కూడా సేవలు అందిస్తుంది ఇటువంటివి అని చెప్పేసి రీసెంట్గా అనౌన్స్ చేశారు. సో మొబైల్ టెస్టింగ్ ఫెసిలిటీ, మొబైల్ అంటే సంచారాన్ని గుర్తుంచుకోండి. ఎక్కడైనా మొబైల్ అని వస్తే సంచారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైజీరియా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 5-in-1 వ్యాక్సిన్ ఫర్ మెనింజైటిస్ కోసం ఒక వ్యాక్సిన్ని అభివృద్ధి చేసింది WHO రికమెండేషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నైజీరియా ఆఫ్రికన్ కంట్రీ, ఇటీవల చాలా వ్యాక్సిన్స్, చాలా డిసీజెస్ వార్తల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత రకరకాల వ్యాధుల గురించి మనం వార్తాపత్రికలు చూస్తున్నాం, వాటికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ల గురించి చూస్తున్నాం, మెడిసిన్స్ గురించి చూస్తున్నాం. వ్యాక్సిన్ అంటే వ్యాధి రాకుండా అడ్డుకట్ట వేసేది, వ్యాధి వచ్చిన తర్వాత ఇచ్చేది మెడిసిన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక వ్యాక్సిన్ 5-in-1 వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్లేటివ్
ప్రపంచంలోనే లేదా భారతదేశం మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలు ఉంటే ప్రత్యేకంగా చూడండి. రీసెంట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో, గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా క్వశ్చన్స్ అడిగారు మొట్టమొదటి అనే అంశాలపైన. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 in 1 మెనింజైటిస్. సో మెనింజైటిస్ సంబంధించి బ్యాక్టీరియా ఉంటుంది, దానికి అడ్డుకట్ట వేసే దాదాపు 5 రకాల బ్యాక్టీరియాలకు అడ్డుకట్ట వేసే 5 in 1 వ్యాక్సిన్. దాని పేరు ఏంటంటే మెన్ అంటే మెనింజైటిస్ 5CV. గుర్తుంచుకోండి, మెన్ 5CV అనే వ్యాక్సిన్ వార్తలోకి వచ్చింది. దేనికి సంబంధించింది, ఏ దేశము, ప్రత్యేకత ఏంటి, గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము ట్రాన్స్జెండర్స్, క్వీర్స్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా. సో ప్రత్యేక వర్గము లేదా థర్డ్ జెండర్స్, వీరిపైన అధ్యయనం చేయడానికి లేదా టు ఎగ్జామిన్ ఇష్యూస్ ఆఫ్ క్వీర్ కమ్యూనిటీ. సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పైన అధ్యయనం చేయడానికి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, కేంద్ర న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు 6 మెంబర్ ప్యానల్ని వేయడం జరిగింది, ఒక కమిటీని. ఆ కమిటీలో 6 మెంబర్స్ అన్న కదా, ఎవరి ఆధ్వర్యంలో అంటే రాజీవ్ గౌబా గారి ఆధ్వర్యంలో. ఇక ట్రాన్స్జెండర్కి సంబంధించిన చట్టం కూడా మనందరికీ తెలుసు. ఏంటి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. సో చూడండి, ఏదన్నా టాపిక్ వచ్చింది అంటే దానికి సంబంధించి చట్టాలు కానీ హక్కుల గురించి కానీ లింక్ చేస్తూ చదవాలి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ట్రాన్స్జెండర్స్ తరచు వార్తల్లోకి వస్తున్న అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్తూరి కాటన్ సంబంధించి టెస్టింగ్ ల్యాబ్స్. సో భారత ప్రభుత్వము ఇండియన్ గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ కాటన్ టెస్ట్ ల్యాబ్స్ ఇన్ 6 states. కస్తూరి కాటన్ లేదా కాటన్ టెస్ట్ ల్యాబ్స్ని 6 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతున్నట్టుగా అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చారు. 6 రాష్ట్రాల పేర్లు ఏంటి, ఉన్నవేంటి, లేనివేంటి అని ఎగ్జామినేషన్లో అడగచ్చు. ఇటువంటి వాటిపైన చాలా అడుగుతున్నారు. దేశాలకు సంబంధించి, రాష్ట్రాలకు సంబంధించి ఆ లిస్టులు ఉంటే చూడాలి. ఓకేనా. మహారాష్ట్రలో అండ్ తమిళనాడులో, హర్యానాలో, పంజాబ్లో అండ్ అట్ ద సేమ్ టైం గుజరాత్, కర్ణాటక 6 రాష్ట్రాల్లో కస్తూరి కాటన్ టెస్టింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఒక పురస్కారం, ఈ పురస్కారం తరచూ వార్తల్లోకి వస్తుంది. సో లతా మంగేష్కర్ పురస్కారం అంటాము, లేదా దీనానాథ్ లతా మంగేష్కర్ పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరానికి గాను బాలీవుడ్ అగ్ర హీరో, ఒకప్పుడు ఇప్పటికీ ఎప్పటికీ హీరోగా ఉన్న అమితాబ్ బచ్చన్ గారు ఈ సంవత్సరానికి పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. సో దీనానాథ్ లతా మంగేష్కర్ పురస్కార గ్రహీతగా ఎవరు వార్తల్లోకి వచ్చారంటే అమితాబ్ బచ్చన్ గారు. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే రీసెంట్గా ఒక వ్యక్తి నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాటం చేసిన అలుపెరుగని ఒక ఉద్యమకారిని, ఒక గ్రేట్ ఆర్టిస్ట్ రీసెంట్గా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అమెరికాకు సంబంధించిన వ్యక్తి అడ్వకేట్ ఫెయిత్ రింగోల్డ్. ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చిన ఫెయిత్ రింగోల్డ్ ఎవరు అంటారు, అమెరికాకు సంబంధించిన వ్యక్తి, హక్కుల ఉద్యమకారిని, వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి, బ్లాక్ రైట్స్ యాక్టివిస్ట్. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. జర్మన్ వరల్డ్ కప్ ఫుట్బాల్ విన్నర్ 1970s, సబ్జెక్ట్ కండిషన్ 1974 ఐ థింక్. సో జర్మన్ వరల్డ్ కప్ గెలవడంలో, ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ ఆటగాడు సో బెర్ండ్ హాల్జింబేన్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. బెర్ండ్ హాల్జింబేన్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఏ దేశం అంటే జర్మనీ. ఏ రంగం అంటే క్రీడలు. ఏ క్రీడ అంటే ఫుట్బాల్. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన 2 పుస్తకాలు. యాక్చువల్లీ ఇంకొక పుస్తకం యొక్క కవర్ పేజ్ వేయాలి, సో మిస్ అయిపోయింది. సో 2 పుస్తకాలు ఇంపార్టెంట్ పుస్తకాలు. వార్తలు ఇచ్చిన పుస్తకాల గురించి చదివేటప్పుడు ఖచ్చితంగా కవర్ పేజ్ ఏదైతే ఉంటుందో కవర్ పేజ్ని చూడండి. మీకు నేను పర్సనల్ వాట్సాప్ ఛానల్లో ఈ పుస్తకాల గురించి పోస్ట్ చేశాను, ఇమేజెస్ కూడా పోస్ట్ చేశాను. ఈ ఇమేజ్ కూడా ఒకసారి చూడండి. ఇమేజ్ చూస్తూ చదివితే ఈజీగా అర్థమవుతుంది. ప్రవీణ్ సార్ పేరుతో మీకు వాట్సాప్ ఛానల్ ఉంటుంది. సో మీకు ఆ వాట్సాప్ ఛానల్ లింక్ కావాలంటే ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ చూడండి. మీ కమ్యూనిటీలో కానీ వీడియోల కింద కానీ ఈ లింక్ కనబడుతుంది. లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో మీకు రెగ్యులర్గా రిపీటెడ్గా మీకు చాలా టాపిక్స్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ని పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. ఓకేనా. వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఒక మెమోయిర్. మెమోయిర్ అంటే ఏంటంటే జ్ఞాపకం లేదా ఆటోబయోగ్రఫీ. సో దువ్వూరి సుబ్బారావు గారు, రిజర్వ్ బ్యాంక్ అంటేనే గుర్తుకొచ్చే వ్యక్తుల్లో ఇతను ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త. తనకు సంబంధించిన ఒక ఆత్మకథను మనం ముందుకు తీసుకొచ్చారు. పుస్తకం పేరు ఏంటంటే జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్. తన జీవితానికి సంబంధించిన ఒక జ్ఞాపకం. ఆ పుస్తకం గుర్తుపెట్టుకోండి. ఎవరికి సంబంధించిన పుస్తకం ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. పెంగ్విన్ పబ్లికేషన్స్ వారి పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఇంకొక పుస్తకం, ప్రముఖ వ్యక్తి రచయిత రాసిన పుస్తకం, ఇండియా ద రోడ్ టు రెనైజెన్స్
ఏ విజన్ అండ్ అన్ అజెండా అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆథర్ ఎవరంటే భీమేశ్వర చెల్లా. సో భీమేశ్వర చెల్లా గారు రాసిన పుస్తకం ఇండియా ద రోడ్ టు రెనైజెన్స్, ఏ విజన్ అండ్ అన్ అజెండా. అండ్ ఇంకొక పుస్తకం దువ్వూరి సుబ్బారావు గారు రాసిన పుస్తకం. 2 పుస్తకాలు గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్ని అంచనా వేస్తూ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వార్తల్లోకి వచ్చింది. 6.5%గా ఈ సంవత్సరంలో అంచనా వేస్తోంది. అండ్ ఐఐటి మద్రాస్ వారు భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ ఫెసిలిటీ ఫర్ మెడికల్ డివైజెస్ క్యాలిబ్రేషన్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చారు. అండ్ నైజీరియా దేశం, ఆఫ్రికా ఖండంలోని దేశము, ప్రపంచంలో మొట్టమొదటి 5-in-1 వ్యాక్సిన్ ఫర్ మెనింజైటిస్తో వార్తలోకి వచ్చింది, మెన్ 5CV. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 మెంబర్ ప్యానల్ని ట్రాన్స్జెండర్ సంబంధించిన హక్కులు వారిపైన అధ్యయనం చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్ జస్టిస్ వారు వేశారు, రాజీవ్ గౌబా గారి ఆధ్వర్యంలో. అండ్ నెక్స్ట్ కస్తూరి కాటన్ టెస్టింగ్ ల్యాబ్స్ని 6 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన. అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఈ సంవత్సరానికి గాను దీననాథ్ లతా మంగేష్కర్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. అండ్ బ్లాక్ రైట్స్ యాక్టివిస్ట్ నల్ల జాతీయుల ఉద్యమ కార్యకర్త అడ్వకేట్ ఫెయిత్ రింగోల్డ్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ జర్మనీ ఫుట్బాల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ ఆటగాడు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు, బెర్న్ హాల్జింబెన్. అండ్ నెక్స్ట్ వార్తలు ఇచ్చిన పుస్తకాలు జస్ట్ ఏ మెర్సనరీ, నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ దువ్వూరి సుబ్బారావు గారి ఆత్మకథ. అండ్ ఇండియా రోడ్ టు రెనైజెన్స్, ఏ విజన్ అండ్ అన్ అజెండా ప్రముఖ వ్యక్తి రాసిన పుస్తకం భీమేశ్వర్ చెల్లా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.